గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సరస్వతి లేహ్యం. ఎర్లీ మార్నింగ్ పరగడుపునే నా కొడుక్కి ఇది ఇస్తాను. నేను వీడియో రికార్డ్ చేశానేమో అనుకొని మిస్ చేశాను. ఇప్పుడే తిన్నాడు. తీరా చూస్తే రికార్డ్ అయ్యి లేదు. మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఏం తింటాడు? ఇంకా కొంచెం చాలు రోజుకి. సరస్వతి లేహ్యం నా కొడుకు నర్సరీ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాడు యూకేజీ. ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. బుద్ధి బలం, జ్ఞాపక శక్తి, స్వరం, రక్తశుద్ధి, జీర్ణశక్తులకు వృద్ధి చేసి నత్తి పోగొట్టుటకు, వాతమును హరించుటకు దీన్ని యూజ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ సరస్వతి లేహ్యం పెట్టడం పిల్లలకి చాలా మంచిది. చదువుకుంటున్న పిల్లలు కదా ఇప్పుడిప్పుడే. మీరు కూడా కావాలంటే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ హనీ వాటర్. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత నా కొడుకు తాగుతాడు. ఆ బ్లూ కప్ యూస్ చేసేది నా కొడుకు. ఇది నేను పరగొడుకుని నేను ఏదో ఒకటి తాగుతూ ఉంటాను. అంటే మా ఇంట్లో వాళ్ళందరం తాగుతూ ఉంటాం. ఆయన ఆల్రెడీ తాగేశారు. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఒకటి నా కొడుక్కి, ఒకటి నాకు. ఫస్ట్ లెమన్, తర్వాత అందులో హనీ కలుపుకోవాలి. నెక్స్ట్ హాట్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు తాగేయాలి. ఇది నా పరగడుపున. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగుతూ ఉంటాం మేము. ఒకరోజు రణపాల కషాయం కింద బాగా రణపాల ఆకులు ఉంటాయి, అవి తీసుకొచ్చి బాగా స్మాష్ చేసి చేతితోనే, తర్వాత వేడిని నార్మల్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ పోసి పొయ్యి మీద బాగా మరిగించాలి. తర్వాత అవి తాగాలి. కేష్ నేను పిండుతాను లేరా, నువ్వెంతసేపు పిండుతావు? కన్నయ్య అయితే నా కొడుకు మిక్సింగ్ చేస్తున్నాడు. కేయూష్ ఫైనల్గా మిక్స్ చేసుకోవచ్చులే. ఫస్ట్ హనీ వేసి రెండాట్లని, తర్వాత హాట్ వాటర్ వేసాక మిక్స్ చేయొచ్చు. నా కొడుకు ఫస్ట్ టైం చేస్తున్నాడు. ఇందాడు సగంలో ఆపేసాం కదా. రణపాల జ్యూస్, తర్వాత వామ్ వాటర్, దాని తర్వాత ములగాకాకు, దాని తర్వాత తులసాకు, అందులో దాసిన చెక్క, లవంగాయ, అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రొటీన్ అలాగా తాగుతూ ఉంటాం. హాట్ వాటర్